ప్రైజ్ ద లార్డ్. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యంను కోరినవాడు, అతనికి నమస్కరించుము. కీర్తనలు 45:11. సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా దేవుడు అనేక మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు కొన్ని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాజు నీ ప్రభువు అంటున్నాడు. అంటే దేవుడు మనకి ప్రభువులకు ప్రభువుగా ఎంతో గొప్పవాడుగా ఉంటూ వస్తున్నాడు మన యొక్క జీవితంలో. ఇక్కడ మనల్ని ఏం కోరుతున్నాడంటే, మన యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంది, మనం దేవుని పట్ల ఏ రీతిగా ఉంటున్నామో, మన హృదయం ఎట్లా ఉందనే సరే దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన యొక్క రాజ్యం వచ్చినప్పుడు ఆయన యొక్క సంబంధులుగా, అంటే ఆయన యొక్క రక్తంలో మన పాలు భాగస్థులే ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అనేక పర్యాలు మనం చూస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ అంటాడు, పరమగీతలు అంటాడు, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు అంటున్నాడు. అంటే మనం దేవుని దృష్టిలో ఏ కలంకము లేకుండా, ఏ మచ్చ లేకుండా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని మనం ఆరాధించేవారుగా ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ నీ ప్రభు అని చెప్తున్నాడు. అంటే దేవుడు మనకి ప్రభువుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి మనం దేవుడిని ఆ రీతిగా ఆరాధించాలని, దేవుడిని స్తుతించాలని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అనేక పర్యాల్లో మనకి చెప్తూ వచ్చిన మాటలు ఏంటంటే, మనం ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయనతో కనబడేటట్టు, ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనం కూడా ఉండేవారుగా ఉండాలని దేవుడు చెప్తున్న మాటలు గమనించండి. ప్రియ సహోదరి సహోదరులారా, వందనాలు. ప్రైజ్ లార్డ్.